టెక్నాలజీ వచ్చింది. ఏమో టెక్నాలజీ మీరు ఆల్రెడీ వీడియో చూస్తున్నారు, గూగుల్ చూస్తున్నారు, అది ఫేస్బుక్లో 80% తెలుసు. సో దాని ప్రకారం ఏమిటంటే రేపు ఫ్యూచర్లో మొత్తం డైవర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డోర్ డెలివరీ ధర మొత్తము జొమాటో, స్విగ్గీ అని కాదు, మిగతా ఎవరికైనా కానీ నేను పెట్టుకోవచ్చు, డోర్లు పెట్టుకోవచ్చు మెడిసిన్స్. కానీ ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరరు, సిఎండ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, కెమిస్ట్ ఒక సిస్టమ్ ఉంటే ఎక్కడ మిస్యూజ్ కావాలి డ్రగ్స్. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ కానీ డైరెక్ట్గా ఒక మెడికల్ షాప్ కానీ ఒక ఏమి లేకుండా కానీ ఒక ఆర్డరీ పర్సన్ కూడా పంపిస్తే మెసేజ్ వస్తున్నాయి. ఇది చాలా కష్టం కదా. ఏం జరిగినా కానీ ఫస్ట్ వచ్చేది మెడికల్ షాప్ అనేది పడతారు. అంటే మీరు అన్యాయంగా మందులు అమ్ముతారు, ఈ చార్జెస్ అని చెప్పేసి 10 మన మీద ఆ కంపెనీలు మన దగ్గరలో చెప్పినా వాళ్ళకి అర్థం కాదు సబ్జెక్టు. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ సమస్యలుగా ముందుకెళ్తే మళ్ళీ చిన్న చిన్న మొత్తం బలైపోతారు. ఇప్పుడు జరిగింది 90% మన చేతిలో ఉంది, 10% వాళ్ళ చేతిలో ఉంది. 10 to 25% ఇంకా 50% పెరిగితే మనమంతా ఉండం. అంత బలమైన సెక్టర్. ఒక పెద్ద తిమ్మింగలో మనమంతా ఏం కాం. లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసి రెడీగా ఉన్నారు చాలామంది. కానీ మన ఆల్ ఇండియా అసోసియేషన్ వాళ్ళని ఆపెడుతుంది. టాటా వాళ్ళు కానీ, రిలయన్స్ కానీ వీళ్ళంతా మీరు తక్కువ అంచనా వేయకండి. ఏం సార్ మా మెడికల్ దొరికిందా మీకు, వేరే చెప్తే వాళ్ళు వింటున్నారు. సో అది కొందరికి ఇవ్వచ్చు. ఫారిన్ సమస్యలు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఇదంతా మనం స్ట్రైక్ చేస్తున్నాము. డోర్ డెలివరీ మాత్రం మనం ఎటువంటి సహించే ప్రసక్తి లేదు. దానివల్ల ఏమవుతుందంటే అసలు మందులు ఎక్కడ పోయి మనకు తెలియదు. నెక్స్ట్ ఇప్పుడు నార్కో డ్రగ్స్ దొరికిన మందులన్నీ మనకి కానే కాదు, ఆ కంపెనీ మన దగ్గర లేవు. కానీ ఏమంటారు పేపర్లో పిచ్చులు మందులు అమ్ముతున్నారని. సో ఈ డబ్బులు మనం ఎందుకు వేసుకోవాలి? ఇది మెయిన్ కాజ్ ఒకటి, డోర్ డెలివరీ ఒకటి, ఈ డోర్ డెలివరీ ఆన్లైన్ సెక్షన్ ఒకటి. ఇంకొకటి మీకు ఆన్లైన్లో మనకు తెలియకుండానే చాలా వ్యాపారం పోతుంది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే మనం అనుకుంటాము కార్పొరేట్ సెక్టర్ 20% డిస్కౌంట్ ఇచ్చేసి ప్లస్ ఇంత మెయింటైన్ చేసి వాళ్ళు ఎలా మనగలుగుతున్నారు. చాలా మంది క్వశ్చన్ వస్తుంది కదా. ఒకవేళ వాళ్ళు 6% వచ్చినా కానీ మేము ఎంత లెక్క చేసినా కానీ ఒకళ్ళు శాలరీ రెవెన్యూస్ 2 లక్షల రూపాయలు రెంట్ కట్టు, ఒక మెయింటెనెన్స్ ఏసీలు పెట్టి చేస్తున్నారు. మళ్ళీ అంటే ఎంతవరకు ఉంటుంది వాళ్ళకు? బికాస్ 1-2 సంవత్సరం నుంచి వాళ్ళకు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు కంపెనీ వాళ్ళు. అండర్స్టాండ్ పాయింట్. డిస్కౌంట్ ఏ విధంగా వస్తున్నది అది అన్ని ఓపెన్గా చెప్పకూడదు. దానికి గెటింగ్ డిస్కౌంట్స్. ఒక ఇన్సులిన్ తీసుకోండి, మనకు 14 మనం చేయలేం. కానీ దే ఆర్ రెడీ టు గివ్ 20 కూడా రెడీగా ఉండాలి. మనం ఏమనుకుంటున్నాము ఎట్లా వర్క్ అవుతుంది అనుకుంటున్నాం. కాదు, దే ఆర్ గెటింగ్ అబ్సల్యూట్ డిస్కౌంట్. అది ఏముందంటే కంపెనీ వాళ్ళు ఒక స్టాకిస్ట్ పాయింట్లో చిన్న లాజిక్ పాయింట్ మార్చారు. ఆ లాజిక్ పాయింట్ మార్చేసి ఎంత తీసుకోవచ్చు డిస్కౌంట్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. అది కార్పొరేట్ సెక్టర్ లేక మన కోర్టు పోయినా కానీ చెల్లదు. కాబట్టి ఎన్ని కోర్టులు ఎందుకంటే మనం నేషనల్ కాబట్టి చెల్లుతున్నాము. అధిక డిస్కౌంట్లు. ఇంకొకటి వచ్చేసి మరియు క్యాంటీన్ ఇన్ఫర్మేషను, మెడికల్ షాప్స్ కూడా రైతు బజార్లలో మరియు మార్కెట్ యార్డ్లలో మరియు పల్లెల్లో ఉంటుంది చూడండి, రైతు సేవక సమితి, దాంట్లో కూడా లైసెన్స్ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ ఫోర్స్ చేస్తాను. అంటే మన వ్యతిరేకం కాదు, కానీ మందులు అనేవి ఎక్కడెక్కడ అమ్ముకుంటా పోతే దానికి ఏమి జరిగినా మనమే బాధ్యత వహించాల్సి. నెంబర్ 2, కౌంటర్ ప్రోడక్ట్స్ అనేటువంటి దాదాపు 60 ప్రోడక్ట్స్ కూడా రెడీగా చేస్తున్నారు. ఏది ఈ కొట్టు కూడా అమ్ముకోవచ్చు మందులు అయ్యి. కానీ మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ఆల్ ఇండియా అసోసియేషన్ ఆపెడతారు. కానీ ఎంతకాలం ఆపెడతారు? అది ఈ డిమాండ్ మనం ముందుంచినాము. సో ఈ బంద్ మన కోసమే. కొంతమంది వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే వినియోగదారుడు కెమిస్ట్ ఉంటేనే కదా మ్యానుఫ్యాక్చర్ కానీ ఎవరు బతికేది. మనమే లేకపోతే ఏముంటుంది? మధ్యలో ఎన్నో ఉంటాయి, సంబంధంలే. కానీ కొన్ని సంబంధం చేయాలి. సో మీరందరూ కలిసి ఈ బంద్ సక్సెస్ చేసి మనము గవర్నమెంట్కి కానీ వాళ్ళు తెలిపితే ఇమ్మీడియట్గా మనకి యాక్షన్ వస్తుంది. ఎందుకంటే ఈసారి ఈ బంద్ చాలా గట్టిగా చేస్తారు. మొత్తం అంతా ఎప్పుడు లేని గట్టిగా చేస్తారు. అన్ని అసోసియేషన్ సపోర్ట్ చేశారు. ఈవెన్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా దే గివ్ సపోర్ట్ అసోసియేషన్. ఈవెన్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అసోసియేషన్ కూడా మనకి సపోర్ట్ చేస్తారు. ఏది ఈ హార్లిక్స్ అమ్మే వాళ్ళు కూడా. సో ఫుడ్ ప్రోడక్ట్ అందరూ సపోర్ట్ చేస్తారు. ఆల్ ఇండియా మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ఎందుకు? వీళ్ళందరూ మనమంతా ఉంటేనే అన్ని సెక్షన్లు బతుకుతాయి, కానీ బతుకులు. సో ప్లీజ్ ఎవరు మనం నమ్మకండి. మన స్ట్రైక్ మనం చేసుకుంటాము. పక్కోటి చేసినా అని వద్దు. సాయంకాలం 4 వరకు 5 వరకు మన సిటీ లీడర్స్ గ్రూప్ వాళ్ళు పిలుపునిచ్చాడు. అట్లా మేము 5 పిలుపునిచ్చినాము. 5 వరకు కూడా ఈ బంద్
రిటైల్ అసోసియేషన్ సెక్రటరీ కానీ వాళ్ళంతా వాళ్ళ ప్రకారం మీరు వెళ్ళి వాళ్ళు వచ్చి మళ్ళీ మీరు ఇళ్ళకి సాగు తెచ్చాకండి, ఇళ్ళకి వెళ్ళిపోయి హ్యాపీ రెస్ట్ తీసుకొని సాయంత్రం 5 o'clock రండి ప్లీజ్. రిటైల్ అని కాదు కానీ హోల్సేల్ రీటైల్ కాదు, అందరి కెమిస్ట్ల సమస్య. డిస్కౌంట్లు అన్నీ ఇస్తూ ఉన్నారు, మనం అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నాం. కార్పొరేట్లు ఇచ్చే డిస్కౌంట్లు మనము ఇవ్వలేము. అట్లీస్ట్ మన బాధని గవర్నమెంట్ వరకన్నా వినిపించగలిగితే కొద్దో గొప్ప వాళ్ళు కనువిప్పు కలిగి మనల్ని కూడా ఏదన్నా వాళ్ళకు ఏదన్నా నియమ నిబంధనలు వాళ్ళకి సడలిపించి మనకి ఇబ్బంది పెట్టే ఏ అంశాలైనా వాళ్ళకు దృష్టికి తీసుకపోతే వాళ్ళు మనకు మేలు చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు బంద్ చేస్తూ ఉన్నాము. ఆల్ ఇండియా అసోసియేషన్ తరఫున మా జిల్లా అసోసియేషను, తర్వాత రాష్ట్ర అసోసియేషన్ల సామర్థ్యంలో మనం కూడా కడప సిటీ రీటైల్ అసోసియేషన్ తరఫున అందరూ వాలంటరీగా ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. ఎవరిని బలవంతం పెట్టలేదు. ఇది అందరి యొక్క కెమిస్ట్ యొక్క రీటైల్ కృషి కోసమే ఈరోజు బంద్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఆలస్యం అయితే ఎండ ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఉండే ఈ మనుషులు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి చాలా తక్కువగా మాట్లాడి ఈ బంద్ని చాలా ఎక్కువ సక్సెస్ చేయాలని మనం ఇప్పుడు ఇక్కడి నేరుగా వెళ్ళిపోతాము. కాబట్టి అందరూ ఈ బంద్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. సిటీ రీటైల్ తలపెట్టినటువంటి ఈ సమ్మెను అందరం కూడా వాలంటరీగా చేస్తున్నాం కాబట్టి ఇది సక్సెస్ చేయవలసిందిగా అందరూ వచ్చేసి కడప జిల్లా కెమిస్ట్ అధ్యక్షుడిని మా ఆల్ ఇండియా అసోసియేషన్ మరియు స్టేట్ అసోసియేషన్ యొక్క పిలుపు మేరకు ఈరోజు కడప జిల్లా మొత్తము మేరుదైన మందు షాపుల వర్తకులను బంద్ పిలుపునిచ్చినాము. మా ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే ఈ ఆన్లైన్ మెడిసిన్స్లో ఫేక్ మెడిసిన్స్ మరియు మత్తు మందులు మరియు ఇచ్చిన యాంటీబయాటిక్స్ అని బయట అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు లభ్యమవుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ప్రజల ఆరోగ్యానికి దెబ్బతింటుంది, యువత చెడిపోతున్నారు. మరి ఈ ఫేక్ మెడిసిన్స్ వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో ఏం తప్పు చేసినా కానీ అది మా మెడికల్ షాప్ మీద నెపం అవుతున్నారు. కానీ ఆన్లైన్లో వాడు ఎక్కడి నుంచి పంపించేది, వాడు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ఎవరు తెలియదు, డిపార్ట్మెంట్కి కానీ ఎవరు చేసలేదు. అందువల్ల ఈ స్ట్రైక్ చేస్తున్నాము. అలాగే కరోనా సమయంలో 2 సెక్షన్లు నోటీసుకి వచ్చారు, ఆ నోటీసులు రద్దు చేయమని చెప్పేసి మేము కోరుతున్నాము. జై హింద్. సెక్రటరీ మసాలా తరపున ఈరోజు జరిగే బంద్కు మీరంతా విజయవంతంగా సహకరించాలని, ఈ నాసిరకం మందులు తర్వాత ఈ డిస్కౌంట్లు కోసమే మేమంతా ఈరోజు ఇక్కడ బంద్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా మమ్మల్ని మాకు సహకరించి మీ బంధువులు విజయవంతంగా చేయాల్సిందే కోరుకుంటున్నాం. బంధు ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు చేద్దాము. సార్ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ వాళ్ళకి చేయవలసిన ప్రత్యామ్నాయాలు అన్నీ చేసేసినాము. నర్సింగ్ హోమ్స్, అటాచ్డ్ కౌంటర్స్ వాటికి పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చున్నాము. వారికి కొన్ని షాప్స్ ఏరియా వైజ్ కూడా ఇచ్చున్నాము. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నాము. ఉపాధ్యక్షునికి ప్రసాద్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చిన అందరి కోరిక ఏమంటే ప్రతి ఒక్క మనిషి డూప్లికేట్ మెడిసిన్స్ లేకుండా నార్కోటిక్ డ్రగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్ డూప్లికేట్ చేసుకుంటున్నారు. అది వాళ్ళు కనుక్కోలేకనే ఇబ్బంది పడుతున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ బయటకు వస్తున్నాయి. ఈ యువత ఆ మత్తులకు అలవాటు పడి ప్రిస్క్రిప్షన్లు తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నారు. ఆన్లైన్లోనే, మెడికల్ షాప్స్లో లేవు. అది లేకనే మేము ఇప్పుడు ఇబ్బంది పడేది. కాబట్టి ఆ నార్కోటిక్స్ మీద ఎక్కువ ఇది ఆన్లైన్ డ్రగ్స్ అనేది బ్యాన్ చేయాలని మేము కోరుకుంటాను. ప్రసాద్ రెడ్డి, సిటీ రీటైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ అండ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేషన్ యూనియన్, అదేవిధంగా FMRA ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేషన్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈ ఆన్లైన్ మెడికల్ విధానాన్ని పూర్తిగా అణిచివేయాలని, ఈ ప్రభుత్వం పెట్టుబడిదారు రంగానికి పెట్టుబడి వాళ్ళు మాత్రమే వ్యవహరిస్తుంది. చిన్నపాటి కార్మికులకు, చిన్నపాటి మెడికల్ షాపులకు ఎటువంటి సహకారం చేసే విధంగా నడుచుకోవడం లేదు. దీన్ని పూర్తిగా ఆన్లైన్ మెడిసిన్ ఆపేయడం వల్ల నార్కోటిక్ డ్రగ్స్ అయితేనేమి, నకిలీ రకమైనది నాసిరకం మందులు అయితేనేమి అరికట్టవచ్చు. ఇవి మెడికల్ షాప్స్ క్లోజ్ చేయడం వల్ల, మెడికల్ షాప్స్ రిటైల్ రంగంలో తీసుకురాకపోవడం వల్ల, ఆన్లైన్ విధానం తేవడం వలన పూర్తిగా ఈ రిటైల్ అండ్ అసోసియేషన్ వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది. దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము.
ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ రిప్రజెంటేటివ్ మెడిసిన్ అది ఒరిజినల్ డూప్లికేట్ అనేది ప్రజలకు తెలియదు. తెలీదు. మీ మెడికల్ రెప్ తరఫున ప్రజల అవగాహన ఏమైనా చెప్తారా? ఇది ఈ ఆన్లైన్ విధానం తీసుకురావడం వల్ల ఖచ్చితంగా కనుక్కోలేము. ఎందుకంటే ఈ డైరెక్ట్ ఎవరికి పేషెంట్కి వెళ్ళిపోతుంది, ఆ పేషెంట్ కూడా కనుక్కోలేడు. ప్రతి డిస్టిక్లో ప్రతి డాక్టర్ దగ్గర ప్రమేయం లేదు కదా. డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తే ఆన్లైన్లో ఒక ప్రిస్క్రిప్షన్ వస్తుంది, ఎలా తెలుస్తుంది అది అరికట్టే విధానం? కాబట్టి ప్రతి డిస్టిక్లో కనుక ఓ టెస్టింగ్ సెంటర్ ఉండాలి అనే విధంగా మేము కోరుకున్నాం. సార్ దీనివల్ల ప్రాణ నష్టం ఏమన్నా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ రాస్తే ఆ డోసేజ్ కానీ ఆ డ్యూరేషన్ ఖచ్చితంగా టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో వాడచ్చు. ఇదే విధంగా ఇది ఆన్లైన్ తీసుకురావడం వల్ల పేషెంట్ కంటిన్యూగా అదే కొనుక్కోవడం, అదే అలవాటు పడ్డము, డ్రగ్ రెసిస్టెన్స్ కోల్పోవడం జరుగుతుంది. ఆన్లైన్లో మత్తు పదార్థాలు విక్రయాలు